హాయ్. సారీ ఫర్ ది లేట్. సారీ. అందరు వచ్చారా? గుడ్ ఈవినింగ్ అండి. అందరు వచ్చారా? సార్ ఒక్కసారి అందరూ హాయ్ అని చెప్పండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి అందరూ హాయ్ అని చెప్పండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. రెడీయా? సార్ ఒకసారి నన్ను చెప్పిన టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో గంగా నది అనేది ఎన్ని నదుల యొక్క కలయిక? ఒకసారి ఆ నదుల పేర్లు చెప్పండి. గంగా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ హౌ మెనీ రివర్స్? ఆ రివర్ నేమ్స్ చెప్పండి. సార్ మిగతా వాళ్ళు కూడా చెప్పండి. అలకనంద, ఇంకోటి భగీరథి. కొంచెం ఫాస్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్. సార్ అలకనంద, భగీరథి ఎక్కడ పుట్టాయి? వాటి సోర్స్ పాయింట్ల పేరు చెప్పండి ఒకే కామెంట్ బాక్స్ లో. అలకనంద, భగీరథి ఎక్కడ పుట్టాయి? అలకనంద, భగీరథి ఎక్కడ పుట్టాయి? సాక్షి మేడం గారు వాయిస్ వినబడట్లేదా? చూడండి ఒకసారి, అందరికి వినబడుతుంది బానే. అయిపోయిందా? సార్ నెక్స్ట్ క్వశ్చన్. సార్ గంగా బ్రహ్మపుత్ర నదులు రెండు ఎక్కడ కలుసుకుంటాయి? ఏ కంట్రీలో ఎక్కడ కలుసుకుంటాయి? చూడండి ఒకసారి, గంగా బ్రహ్మపుత్ర ఆ రెండు నదులు ఏ కంట్రీలో ఎక్కడ కలుసుకుంటాయి? ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్. గోవాలుండా. ఓకే, పర్ఫెక్ట్. ఏ నదిని సార ఆఫ్ బీహార్ అని పిలుస్తాం? దేనిని సార ఆఫ్ బీహార్ అని పిలుస్తాం? సార ఆఫ్ అస్సాం. లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం. లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం. పేరెంట్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. వినండి ఒకసారి, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సార్ ఇప్పుడు చెప్పుకున్న నది పేరు వచ్చేసి పెన్నా. సార్ నేను అడిగే ఒక క్వశ్చన్ సమాధానం చెప్పండి. డైలీ ఎంతమంది 3 అవర్స్ చదువుతున్నారు? ఒకసారి అలా చదివే వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. డైలీ రోజుకు 3 గంటలు చదువుతున్నాం సార్ అనే వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. శ్రీపతి గారు పెంచాలండి, ఇంకా పెంచాలి. శైలజ మేడం గారు సూపర్. మిగతా వాళ్ళు కూడా రావాలి సార్ ఇంకా, ఓకేనా? సార్ చూడండి సార్, ఓన్లీ జాగ్రఫీ కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే, నాట్ ఓన్లీ జాగ్రఫీ.
నాట్ ఓన్లీ జాగ్రఫీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఇప్పుడు వంట చేస్తూ మా క్లాస్ వింటున్నారు. థ్యాంక్ యూ శైలజ మేడం గారు. సార్ చూడండి ఒకసారి. సో ఇప్పుడు చెప్పుకున్న నది పేరు పెన్నా నది అనమాట. ఒకసారి దాని గురించి ఏంటో చూద్దాం. సార్ మనకి కర్ణాటక స్టేట్ ఉంది కదండి సార్, జాగ్రత్తగా వినండి. కర్ణాటక స్టేట్ లో ఒక కొండలు ఉన్నాయి సార్. ఆ హిల్స్ పేర్లు వచ్చేసి నందిదుర్గా హిల్స్. హిల్స్ పేరేంటి? నందిదుర్గా హిల్స్. సో ఆ హిల్స్ పేరు వచ్చేసి నందిదుర్గా హిల్స్. సో కర్ణాటకలో ఉన్నటువంటి హిల్స్ పేరు నందిదుర్గా హిల్స్ అనమాట. అక్కడ మనకి పెన్నా నది పుడుతుందండి. అక్కడ పెన్నా నది పుట్టి బాలకృష్ణ అంటే ఏ జిల్లా గుర్తు రావాలి? బాలకృష్ణ అంటే ఏ జిల్లా గుర్తు రావాలి? ఏ నియోజకవర్గం గుర్తు రావాలి? అనంతపురం జిల్లాలో హిందూపూర్ పేరెంట్స్ సార్, అంతేనా? సో అనంతపురం జిల్లాలో హిందూపూర్కి దగ్గరగా ప్రవేశిస్తుంది సార్. సో పెన్నా అనే నది కర్ణాటకలో నందిదుర్గా కొండల్లో పుట్టి మనకు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో హిందూపూర్కి దగ్గరగా ప్రవేశిస్తుంది సార్. ఇది మన స్టేట్లో ఏ ఏ జిల్లాలు గుండా ప్రవహిస్తుందంటే కడప. కడప. నెక్స్ట్ దాని తర్వాత అలాగే నెల్లూరు. ఆల్రెడీ అనంతపురం చెప్పుకున్నాం కదా. సో అనంతపురము, కడప, నెల్లూరు జిల్లాలు ప్రవహించి నెల్లూరులో ఊటుకూరు ఏరియా పేరేందండి? నెల్లూరులో ఊటుకూరు అనే ఏరియా ఉంటుందన్నమాట. సో నెల్లూరులో ఊటుకూరు అనేటటువంటి ఏరియా దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఎక్కడ కలుస్తుంది? బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. పినాకిని ఎక్స్ప్రెస్ పేరినరా? పినాకిని పేరినరా? అబ్బాయిల అమ్మాయిలు పినాకిని పేరినరా? పినాకిని ఎక్స్ప్రెస్. సార్ దీనికే ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే పినాకిని. ఏమని పిలవాలి? పినాకిని అని పిలవాలి. దీనికే ఉన్న ఇంకొక పేరేంటి? పినాకిని అని పిలవాలి. సార్ దీనికే ఉన్న ఇంకొక పేరు ఏంటంటే లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ. ఏమని పిలవాలి? లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ. సో ఏమని పిలవాలండి? లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అని పిలవాలి. ఓకేనా సార్? దీనికి ఉన్నటువంటి ఉపనదులు ఏంటో చూద్దాం. దీనికి ఉన్న ట్రిబ్యూటరీస్ ఏంటో వినండి ఒకసారి. ఒక దాని పేరు జయమంగళ. పేరేంటండి? ఒక దాని పేరు జయమంగళ. జయమంగళ. ఇంకోటి చిత్రావతి. ఇంకొక దాని పేరు చిత్రావతి. చిత్రావతి. ఇంకో దాని పేరు పాపాగ్ని. పేరేంటండి? పాపాగ్ని. ఆల్రెడీ ఆంధ్ర జాగ్రఫీలో చెప్పుకున్నామండి. ఓకేనా? సో ఇవి మెయిన్ మెయిన్ నెక్స్ట్ ఇక కుందేరు, సగిలేరు ఇవన్నీ ఉన్నాయి. ఇవి మెయిన్ గుర్తుపెట్టుకొని చాలు. సో ఇది పెన్నా నది గురించి. ఒక్కసారి మళ్ళీ అడుగుతాను, చూసి చెప్పండి. తర్వాత మ్యాప్ పాయింటింగ్లో చూపిస్తాను. ఓకేనా? మ్యాప్ పాయింటింగ్లో చూపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి సార్, పెన్నా నది ఏ స్టేట్లో పుట్టింది? ఏ పాయింట్ దగ్గర పుట్టింది? నెక్స్ట్ క్వశ్చన్, మన ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ఏ జిల్లాలో వెళ్తుందో చెప్పండి ఒకసారి. మన ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ఏ జిల్లాలో వెళ్తుందో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్, పెన్నా నదికి ఉన్నటువంటి మిగతా పేర్లేంటి? పినాకిని, లైఫ్ లైన్ ఆఫ్. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, పెన్నా నది ఏ స్టేట్లో, ఏ ప్రాంతం దగ్గర, ఏ జిల్లాలో బంగాళాఖాతంలో కలిసిపోతుంది?
అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్. పెన్నాకున్న ఉపనదులు ఏంటో టైప్ చేయండి. పెన్నాకున్న ఉపనదులు. సార్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. సార్ ఇప్పుడు కావేరి రివర్ అంటే చూద్దాం ఒకసారి. కావేరి సార్ నెక్స్ట్ రివర్ పేరేంటి? కావేరి. ఓకే, సార్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ కావేరి. సార్ మనకి కర్ణాటక స్టేట్ ఉంది కదా, కర్ణాటక స్టేట్. గుడ్ ఈవినింగ్ ప్రభాకర్ గారు. సార్ లిజన్. సో మనకి కర్ణాటక స్టేట్ ఉందండి. ఆ కర్ణాటక స్టేట్ లో కూర్గ్ జిల్లా పేరేంటి సార్? జిల్లా పేరు కూర్గ్ డిస్టిక్ అనమాట. సో జిల్లా పేరు కూర్గ్ జిల్లా అంటాం అనమాట. అక్కడ తలై కవేరి అనే ప్రదేశం పేరేంటి? తలై కవేరి. ఓకే, దాని పేరు వచ్చేసి తలై కవేరి. ఓకేనా సార్? ఇక్కడ మనకి కావేరి నది పుడుతుంది సార్. కర్ణాటకలో కూర్గ్ జిల్లాలో తలై కవేరి అనేటటువంటి ప్రాంతంలో కావేరి నది పుడుతుంది అనమాట. సార్ ఇంచుమించు కావేరి నది యొక్క కిలోమీటర్స్ ఎంత అంటే 805 కిలోమీటర్స్ అనమాట. సో ఇది మనకి ఎక్కడ కలుస్తుంది సార్ అంటే, సార్ శ్రీరంగపట్టణం పేరునరా? తమిళనాడులో శ్రీరంగపట్టణం దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట. ఓకేనా? సో సార్ దీనికి అవును ఇంకొక పేరు ఏంటంటే దక్షిణ గంగా. ఏమని పిలవాలి సార్? దక్షిణ గంగా అని పిలుస్తాం. దీని పేరేంటి సార్? ఇంకొక సార్ ఇప్పుడు నేను ఒక్కసారి చెప్పే జాగ్రత్త వినండి. కావేరి నదికున్న ఇంకొక పేరేమని చెప్పాను? ఇక్కడ కావేరి నదికున్న ఇంకొక పేరేమని చెప్పాను సార్? కనబడుతుందా? ఆడియో వీడియో వస్తున్నాయా? గంగా. ఓకే, సదరన్ గంగా, దక్షిణ గంగా అని పిలుస్తాం సార్. క్వశ్చన్ జాగ్రత్త. క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే, కావేరి నదిని దక్షిణ గంగా అని ఎందుకు పిలుస్తామో తెలుసుకోవాలి. ఓకేనా? దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఏంటో వినండి ఒకసారి. ఓకేనా? సో వినండి ఒకసారి. ముందు దీనికున్న ఉపనదులు ఏంటో చెప్తారు, దాని తర్వాత ఏంటో వినండి ఒకసారి. సార్ ఎడమ వైపు ఉన్నటువంటి ఉపనదులు హేమావతి. ఇంకొక పేరు హేరంగి. నెక్స్ట్ అలాగే కుడివైపు ఉన్న ఉపనదులు లక్ష్మణ తీర్థ. ఇంకొక దాని పేరు భవాని. భవాని. ఓకేనా? గాయత్రి మేడం గారు అయిపోయింది. ఓకేనా సార్? లిసన్ కేర్ఫుల్లీ సార్. ఇది మనకి కావేరి నది గురించి. సో కావేరి నది కర్ణాటకలో కూర్గ్ అనే జిల్లాలో పుట్టి తలై కవేరి అనే ప్రాంతంలో పుడుతుంది. మొత్తం పొడవు 805 కిలోమీటర్లు సార్. తమిళనాడులో శ్రీరంగపట్టణం దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది. దీనికే ఉన్న ఇంకొక పేరు ఏంటంటే దక్షిణ గంగా అని పిలుస్తారు. ఎడమ వైపు ఉన్నటువంటి ఉపనదులు హేమావతి, హేరంగి. కుడివైపు ఉన్న ఉపనదులు లక్ష్మణ తీర్థ, భవాని. ఓకేనా సార్? ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకసారి ఇక్కడ నేను చెప్పే చూడండి ఒకసారి. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాను, దీనిని దక్షిణ గంగా అని ఎందుకు అంటారో తెలుసుకోవాలి. ఓకేనా సార్? ఇండియాలో అతి పొడవైన నది ఏంటి?
ఇండియాలో అతి పొడవైన నది ఏంటి? గంగా. దక్షిణ భారతదేశంలో పొడవైన నది ఏంటి? దక్షిణ భారతదేశంలో పొడవైన నది ఏంటి? ఐ మీన్ దక్షిణ భారతదేశంలో పెద్ద నది ఏంటి? ఓకేనా సార్? ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో వినండి ఒకసారి. భారతదేశానికి వర్షం అనేది 2 రకాలుగా పడుతుంది. ఒకటి నైరుతి ఋతుపవనాల రూపంలో పడుతుంది. రెండోది ఈశాన్య ఋతుపవనాల రూపంలో పడుతుంది. ఓకేనా? సార్ జాగ్రత్త వినండి. మన దేశంలో వర్షపాతం అనేది 2 రకాలుగా పడుతుంది సార్. ఒకటి నైరుతి ఋతుపవనాల రూపంలో పడుతుంది. 2 ఈశాన్య ఋతుపవనాల రూపంలో పడుతుంది. నైరుతి ఋతుపవనాలను ఇంగ్లీష్‌లో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం. ఈశాన్య ఋతుపవనాలను ఇంగ్లీష్‌లో వచ్చేసి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటాం. సార్ కావేరి నదికున్న ప్రత్యేకత ఏంటో చూద్దాం ఒకసారి. కావేరి నదికున్న ప్రత్యేకత ఏంటంటే జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ 4 నెలలు సార్ జాగ్రత్త వినండి. జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ 4 నెలలు కావేరి నదికి ఇక్కడ కర్ణాటకలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నుంచి వర్షం పడుతుంది. అక్టోబర్, నవంబర్ ఆ 2 నెలలు తమిళనాడులో ప్రవహించేది కదా, అక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి ఇక్కడ వర్షపాతం పడుతుంది. అంటే దీన్ని బట్టి ఏమైంది సార్, మొత్తం 12 నెలల్లో 6 నెలలు కావేరి నదికి వర్షపాతం ఉంది. అవునా కదా? ఇకపోతే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అవి వింటర్ సీజనే కదా, ప్రాబ్లం లేదు. మార్చ్, ఏప్రిల్, మే ఆ 3 నెలలు కూడా తట్టుకొని కావేరి నది ప్రవహిస్తుంది కాబట్టే కావేరి నదిని దక్షిణ భారతదేశంలో జీవనది అని పిలుస్తాం. సార్ పాయింట్ అర్థమైందా? అందుకే కావేరి నదిని దక్షిణ భారతదేశంలో జీవనది అని పిలుస్తారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా సార్? కాన్సెప్ట్ అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైంది. ఎందుకు అలా పిలుస్తామో, ఉత్తర భారతదేశంలో గంగా అనేది జీవనది. అవునా కాదా? గంగా అనేది జీవనది. ఎల్లప్పుడు 365 డేస్ వాటర్ ఉంటాయి. అలాగే ఇక్కడ కావేరి నదికి కూడా 365 రోజులు నీళ్లు ఉంటాయి కాబట్టి దీనిని కూడా దక్షిణ గంగా అని పిలిచారు. ఓకేనా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా తులసి గారు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను వినండి. క్వశ్చన్ ఏంటంటే కావేరి నదిని దక్షిణ గంగా అని ఎందుకు అంటారు? వై కావేరి రివర్ ఈస్ కాల్డ్ యాజ్ దక్షిణ గంగా? ఇది క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఒక్కసారి ఆన్సర్ ఏంటో వినండి. ఒకసారి ఆన్సర్ ఏంటో వినండి. ఓకేనా సార్? మన కనుక మ్యాప్ చూసినట్లయితే కావేరి నది అనేది కర్ణాటకలో ప్రవహిస్తుంది, తమిళనాడులో కూడా ఎండ్ అవుతుంది. సో కర్ణాటకలో ప్రవహించేటప్పుడు 4 నెలలు నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం పడుతుంది. కావేరి నది కర్ణాటకలో ప్రవహించేటప్పుడు జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ 4 నెలలు నైరుతి ఋతుపవనాల రూపంలో వర్షపాతం తెచ్చుకుంటుంది. ఇకపోతే మిగతా 2 నెలలు ఇక్కడ వెళ్తుంది కదా, ఈ 2 నెలలు ఇక్కడ ప్రవహించేటప్పుడు ఇక్కడ అక్టోబర్, నవంబర్ ఆ 2 నెలల్లో వర్షపాతం బాగా తీసుకుంటుంది. అంటే సంవత్సరంలో 12 నెలలకు గాను 6 నెలలకి కంటిన్యూస్ గా రైన్ఫాల్ ఉంది కదా, అవునా కదా? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ 3 నెలలు మనకి వింటర్ సీజనే కాబట్టి ఆ 3 నెలల్లో పెద్దగా వాటర్ ఎవాపరేషన్ అనేది ఉండదు. ఓకేనా? ఇకపోతే మార్చ్, ఏప్రిల్, మే ఆ 3 నెలలు తట్టుకొని నిలబడుతుంది కాబట్టి కావేరి నదిని భారతదేశంలో జీవనది అని పిలుస్తాం. దక్షిణ భారతదేశంలో జీవనది అని పిలుస్తాం. అందుకే కావేరి నదిని ఏమని పిలుస్తామంటే దక్షిణ గంగా. ఉత్తర భారతదేశంలో గంగా నది ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా కావేరి ఉంది కాబట్టి దీనిని కూడా దక్షిణ గంగా అని పిలుస్తాం. కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? ఓకేనా సార్? ప్రభాకర్ గారు మళ్ళీ రిపీట్ చేయాలా? సార్ వినండి ఒకసారి, మళ్ళీ చెప్తాను వినండి ఒకసారి. ఓకేనా? ప్రభాకర్ గారు ఏమీ లేదండి, ఒకసారి మ్యాప్ వేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ప్రభాకర్ గారు ఇటు చూడండి. కావేరి నది మనకి కర్ణాటకలో ఇక్కడ పుడుతుంది సార్. ఇలా పుట్టి ఇలా వచ్చి తమిళనాడులో ఇక్కడ శ్రీరంగం అనే ఏరియా ఉంటుంది. ఇక్కడ శ్రీరంగం. ఓకేనా? సో ఈ శ్రీరంగం దగ్గర ఇది మనకి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఓకేనా? ఈ శ్రీరంగం దగ్గర బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది.
ఓకే. ఈ కావేరి నదిని జీవనది అని ఎందుకంటామంటే ఇక్కడ ఉన్నప్పుడు 4 నెలలు నైరుతి ఋతుపవనాలు ఉన్నాయి కదా, దానిని ఇంగ్లీష్లో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం. అక్కడ నుండి వర్షం కురుస్తుంది. ఇక్కడ 2 నెలలు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఈశాన్య ఋతుపవనాల రూపంలో వర్షం కురుస్తుంది. అంటే టోటల్గా 4+2 ఎంత అయింది? 6 నెలలు. ఏమైంది? 6 నెలలు. అంటే కావేరి నది కంటిన్యూస్ గా 6 నెలలు వర్షపాతాన్ని తీసుకుంది. నా పాయింట్ అర్థమైందా? సో ఇకపోతే 6 నెలలు ఉన్నాయి కదా సంవత్సరంలో, ఆ 6 నెలలు కావేరి నది తట్టుకొని నిలబడుతుంది కాబట్టి, సో ఆల్మోస్ట్ 12 నెలలు కావేరి నదిలో నీళ్లు కనబడతాయి. కావేరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కావేరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తాం. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ రీజన్ వల్ల మనం కావేరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తాం. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే వినండి ఒకసారి. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం సార్ ఇప్పటిదాకా ఒకసారి మనం చెప్పుకుంది అంటే చూడండి ఒకసారి. బ్రహ్మపుత్ర అయిపోయింది, సింధు, జీలం, చీనా, బ్రావి, బియాస్, సట్లస్ అయిపోయినాయి. దాని తర్వాత గంగా అయిపోయింది. దాని తర్వాత యమున అయిపోయింది. గంగా యొక్క ఉపనదులు గండకు, కోసి, చంబలు, బెట్వా, కెన్ను, యమున ఆ ఉపనదులు అయిపోయాయి. దాని తర్వాత మహానది అయిపోయింది, కావేరి అయిపోయింది, పెన్నా అయిపోయింది. ఆల్రెడీ గోదావరి, కృష్ణ మనం చెప్పుకున్నాం. ఓకే సార్. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటి సార్? వినండి ఒకసారి. సార్ దీని తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అంతర్భూభాగ నదులు. ఏమని పిలవాలి? అంతర్భూభాగ నదులు. ఇంగ్లీష్లో ఏమంటారంటే అండర్ గ్రౌండ్ రివర్స్ లేదా ఇన్లాండ్ రివర్స్ అని చెప్తారు. శ్రీనివాస్ గారు చూపిస్తానండి, పెన్నా కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్ ల్యాండ్ రివర్స్, అంతర్భూభాగ నదులు. దాని గురించి అంటే చెప్తాను వినండి ఒకసారి. కంగారేం పడుతూ ఒకసారి చెప్తాను వినండి ఒకసారి. సార్ ఎందాక పెన్నా నది పొడవు అడిగారు. మన స్టూడెంట్ ఒకళ్ళు పెన్నా నది పొడవు అడిగారు. సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి. పెన్నా నది యొక్క పొడవు 597 కిలోమీటర్స్ అండి. పెన్నా నది యొక్క పొడవు 597 కిలోమీటర్స్. ఓకేనా? సో పెన్నా నది మ్యాప్ ఉంది కదా, ఒకసారి చూడండి. ప్రాక్టీస్ చేస్తామండి. ఇది కొత్త అలవాటు కదా, ప్రాక్టీస్ చేస్తాం అందుకనే. ఓకేనా సార్? సో ఇదండి కర్ణాటకలో నందిదుర్గ కొండల్లో పుట్టి ఇదిగో మనకి నెల్లూరు జిల్లాలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఓకేనా? సో ఇది మనకి పెన్నా నది గురించి. ఓకేనా సార్? ఇప్పుడు మన నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అంతర్భూభాగ నదులు అంటే ఇన్లాండ్ రివర్స్ అంటాం అనమాట. వాటి గురించి చెప్పుకోవాలి. చూడండి ఒకసారి. ఒక్క సెకండ్ ఉండండి, కొత్త స్లైడ్ తీసుకుంటాను. తెలుగులో తెలుగులో అంతర్భూభాగ నదులు అంటారు. సార్ ఇందులో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఏ నది గురించి అంటే లూని. నది పేరు వచ్చేసి లూని. ఓకేనా సార్? ఒక్కసారి లూని నది గురించి అంటే వినండి ఒకసారి. ఓకేనా సార్? భారతదేశంలో అతి పురాతన ముడత పర్వతాల పేరేంటి? ఇన్ ఇండియా ద ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్ పేరేంటి?
సార్ చిరుబాలు గారు చిరుబాలు గారు ఇది ప్లస్లో కంటిన్యూ అవ్వదండి, స్పెషల్ క్లాస్లోనే కంటిన్యూ అవుతుంది. ఇండియన్ జాగ్రఫీ కంప్లీట్ చేయడానికి మనకి 10 అవర్స్ 15 అవర్స్ ఇచ్చారండి. 15 అవర్స్లో ఇండియన్ జాగ్రఫీ కంప్లీట్ అవ్వదు. సో ఎంతవరకు అయితే ఇండియన్ జాగ్రఫీ ప్లస్లో కంప్లీట్ అవుతుందో అక్కడ చెప్తున్నాను, మిగిలింది స్పెషల్ క్లాసెస్లో చెప్తున్నానండి. ఓకేనా సార్, వినండి ఒకసారి. ఎక్కడ పుట్టింది సార్ మనకి? సో వరల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఆరావళి. ఏమని పిలవాలి సార్? ఆరావళి. సో వినండి ఒకసారి. సార్ ఇది మనకి ఎక్కడ పుట్టిందంటే ఆరావళి పర్వతాల్లో అజ్మీర్. ఏమని పిలవాలి? ఆరావళి పర్వతాలలో అజ్మీర్. సో ఆరావళి పర్వతాల దగ్గర అజ్మీర్. ఇంతకు అజ్మీర్ అంటే ఏ స్టేటు? అజ్మీర్ అంటే ఏ స్టేటు? ఇది రాజస్థాన్. అంటే లూని నది మనకి ఎక్కడ పుట్టినట్టు? లూని నది మనకి ఎక్కడ పుట్టినట్టు? ఎక్కడ పుట్టినట్టు సార్? రాజస్థాన్ లో పుట్టినట్టు. ఓకేనా? సో వినండి ఒకసారి. సార్ వీటికి లెంత్లు ఏం అవసరం లేదు, ఒకసారి కాన్సెప్ట్ ఏంటో వినండి ఒకసారి. సో లూని నది మనకి ఎక్కడ పుట్టిందంటే రాజస్థాన్ స్టేట్ లో ఆరావళి పర్వతాల దగ్గర అజ్మీర్కి దగ్గర అన్నా సాగర్, అజ్మీర్కి దగ్గర అన్నా సాగర్ అనేటటువంటి ఏరియాలో మనకి లూని నది పుట్టింది సార్. అక్కడ పుట్టినటువంటి లూని నది గుజరాత్కి వచ్చి గుజరాత్ లో రాన్ ఆఫ్ కచ్ అంటాం. ఏమంటాం సార్? గుజరాత్ లో రాన్ ఆఫ్ కచ్ అంటాం అనమాట. ఆ గుజరాత్ లో రాన్ ఆఫ్ కచ్ దగ్గరికి వచ్చి అక్కడ లూని నది అనేది ఎండ్ అయిపోతుంది సార్. ఓకేనా సార్? లూని నది కొన్న ఇంకొక పేరు ఏంటంటే సాల్ట్ రివర్. ఏమని పిలవాలి? సాల్ట్ రివర్ అని పిలవాలి. ఓకేనా సార్? ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లూని నది అరేబియన్ సముద్రంలో కలవదు, లూని నది బంగాళాఖాతంలోని కలవదు. లూని నది అనేది రాజస్థాన్ లో ఆరావళి పర్వతాలలో అజ్మీర్ దగ్గర పుట్టి అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ వచ్చి రాన్ ఆఫ్ కచ్ దగ్గరికి రాగానే అక్కడ ఉన్నటువంటి ఇసుకలో ఆవిరైపోతుంది. ఎవాపరేటెడ్ ఇన్ ద సాండ్స్ ఆఫ్ ది రాన్ ఆఫ్ కచ్. సో ఇది ఎందులోనూ కలవదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు ఆ పాయింట్ గమనించాలి సార్. అందుకే వీటిని ఇన్లాండ్ రివర్స్ అంటారు, అంటే అంతర్ భూభాగ నదులు. రాజస్థాన్ అనే భూభాగంలో పుట్టింది, గుజరాత్ అనే భూభాగంలోనే క్లోజ్ అవుతుంది. ఓకేనా? అందుకే అంతర్ భూభాగం, ఇంగ్లీష్ లో ఇన్ ల్యాండ్, బిట్వీన్ ద ల్యాండ్ లోనే ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే సార్, నెక్స్ట్. ఓకేనా సార్? అలాగే నెక్స్ట్ రివర్ పేరు వచ్చేసి ఘగ్గర్. నెక్స్ట్ రివర్ పేరు వచ్చేసి ఘగ్గర్. ఓకేనా సార్? నెక్స్ట్ రివర్ అంటే చూద్దాం. సార్ ఘగ్గర్ మనకి ఎక్కడ పుట్టిందంటే శివాలిక్ హిల్స్. పేరున్నారా? శివాలిక్ కొండలు అంటాం సార్. సో సార్ మనకి ఇక్కడ శివాలిక్ కొండల్లో జన్మించింది. సార్ నర్మదా రివర్ కూడా ఇన్లాండ్ రివరేనా మేడం? నర్మదా రివర్ అనేది ఇన్లాండ్ రివర్ కాదు మేడం. నర్మదా రివర్ మనకి రాన్ ఆఫ్ కచ్ దగ్గరకు వస్తుంది కదా, అక్కడ కొంత ఇనికి కొంత ఎవాపరేట్ అయిపోతుంది, కొంత వచ్చేసి అక్కడ అరేబియన్ సీలో కలుస్తుంది మేడం. ఓకేనా? కొంత ఇసుకలో ఎవాపరేట్ అయిపోతుంది, కొంత అరేబియన్ సీలో కలుస్తుంది. ఓకేనా? సో సార్ మనకి లూని ఘగ్గర అనేది అదే శివాలిక్ కొండలో జన్మిస్తుంది అనమాట. అక్కడ జన్మించి పంజాబ్ ఒకటి, హర్యానా ఒకటి, ఆ రెండిటికి బార్డర్ లో ట్రావెల్ అవుతుంది. పంజాబ్, హర్యానా ఆ రెండిటికి బార్డర్ లో ట్రావెల్ అవుతుంది సార్. సార్ ఒకప్పుడు ఘగ్గర్ రివర్ని ఏమని పిలుస్తారంటే సరస్వతి. ఏమని పిలిచేవాళ్ళు సార్? ఒకప్పుడు దీనిని సరస్వతి నది అని పిలిచేవాళ్ళు సార్, అది గుర్తుపెట్టుకోండి సార్. క్వశ్చన్ జాగ్రత్త. భారతదేశంలో అతి పెద్ద అంతర్ భూభాగ నది ఏంటని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు. ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ ఇన్లాండ్ రివర్? లాంగెస్ట్ ఇన్లాండ్ రివర్, అతి పొడవైన అతి పెద్ద అంతర్ భూభాగ నది అని అడిగితే దాని పేరే ఘగ్గర్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి సార్.
అతి పెద్ద అంతర్భూభాగ నది, ఇంగ్లీష్లో లార్జెస్ట్ ఇన్లాండ్ రివర్, ఓకేనా, లార్జెస్ట్ ఇన్లాండ్ రివర్, ఓకేనా, అతి పెద్ద భూభాగ నది అని కనుక పిలిస్తే దాని పేరు వచ్చేసి ఘగ్గార్. ఎవరు పిలవాలి? ఘగ్గార్. సార్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. నేను మొన్న వీడియో సాంగ్స్ విందామని యూట్యూబ్ ఓపెన్ చేశా. అక్కడ ఓపెన్ చేస్తా ఫస్ట్ నాకు వచ్చిన అడ్వర్టైజ్మెంట్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. పేరున్నారా? పేరున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్ అని వచ్చింది. ఇంతకు వోల్గా అంటే ఏమనుకున్నారు? వోల్గా అంటే ఏమనుకున్నారు? ప్రపంచంలో అతి పెద్ద అంతర్భూభాగ నది పేరు వోల్గా. సార్ పాయింట్ అర్థమైందా? వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ రివర్, దట్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వోల్గా, ఓకేనా. సో ప్రపంచంలో లార్జెస్ట్ ఇన్లాండ్ రివర్ ఏంటి అని అడిగితే వోల్గా, ఇండియాలో లార్జెస్ట్ ఇన్లాండ్ రివర్ ఏంటి అని అడిగితే ఘగ్గార్. నా పాయింట్ అర్థమైందా? ఓకేనా. ఓకేనా. సో నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటో వినండి ఒకసారి. ఏదండి శ్రీపతి గారు ఏది అడిగారు? వోల్గా రివరా? వోల్గా రష్యా అండి. వోల్గా రష్యాలో పుడుతుంది, పుట్టి కాస్పియన్ సముద్రంలో కలిసిపోతుంది. వోల్గా రివర్ రష్యాలో పుట్టి కాస్పియన్ సముద్రంలో కలిసిపోతుంది, ఓకేనా. సార్ ఇది మనకి లూని ఘగ్గర్ గురించి. ఓకే సార్, నెక్స్ట్ దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాటిక్ రివర్స్. ఎవరు పిలవాలంటే ఎగ్జాటిక్ రివర్స్. ఈ ఎగ్జాంపుల్ వల్ల ఎప్పుడు మర్చిపోం సార్. థ్యాంక్ యూ శైలజ గారు. సో నెక్స్ట్ వన్, ఎగ్జాటిక్ రివర్స్. జాగ్రత్త వినండి సార్. ఎగ్జాటిక్ అంటే ఏంటో ముందు తెలియాలి. ఎగ్జాటిక్ అంటే ముందు డెఫినేషన్ తెలిస్తే ఆ తర్వాత కాన్సెప్ట్ ఏంటో మనకు అర్థమైపోతుంది. చూడండి ఒకసారి, ఓకేనా. సార్ ఇప్పుడు కొన్ని నదులు ఎక్కడో పుడతాయి, కొన్ని వేల కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి. ఎడారిలో కడుగు పెట్టే టైం కల్లా, ఎడారి అంటే నదికి చాలా చాలా భయం సార్. డిజర్ట్ అంటే ఎలాంటి రివర్ అయినా సరే గజ వణకాల్సిందే. ఎందుకు అంటే ఒక నది కనుక ఎడారిలో అడుగు పెడితే హై టెంపరేచర్ ఉంటుంది. ఆ హై టెంపరేచర్కి నదిలో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక రివర్ కనుక ఎడారిలోకి అడుగు పెట్టింది అనుకోండి సార్, ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోవడమే కాకుండా పైనుంచి ఫ్రెష్ వాటర్ అంటే పడదు కదా, అవునా. కొత్త వాటర్ అనేది రాదు, ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఆ నది ఏం కోరుకుంటుందంటే ఎప్పుడెప్పుడు ఈ డిజర్ట్ దాడతానా, ఎప్పుడెప్పుడు సముద్రంలో కలిసిపోతానా అని నది కూడా కోరుకుంటుంది సార్, ఓకేనా. కొన్ని నదులు మాత్రమే దానిని తట్టుకొని ఎడారిలో ప్రవహించి బతకగలుగుతాయి. అలాంటి రివర్స్ మాత్రమే ఎగ్జాటిక్ రివర్స్ అని పిలవాలి. ఏమని పిలవాలి? ఎగ్జాటిక్ రివర్స్ అని పిలవాలి. సార్ నా పాయింట్ అర్థమైందా? ఎడారిని కూడా తట్టుకొని కొన్ని నదులు మాత్రమే బతకగలుగుతాయి. దోస్ రివర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జాటిక్ రివర్స్, ఓకేనా. సమ్ రివర్స్, సార్ పాయింట్ అర్థమైందా? ఓకేనా. సమ్ రివర్స్ ఆర్ దే హ్యావ్ ఎ క్రిటికల్ కండిషన్స్ టు కంట్రోల్ ద డిజర్ట్ కండిషన్స్ అండ్ ట్రావెల్ అక్రాస్ ద డిజర్ట్స్ and ends into the sea. Those rivers are called as exotic rivers అని పిలుస్తారు, ఓకేనా. ఒకసారి ఎగ్జాంపుల్స్ అంటే చెప్పుకుందాం. ఎగ్జాటిక్ రివర్స్ కి ఎగ్జాంపుల్స్ అంటే చెప్పుకుందాం. చూసుకోండి ఒకసారి. ఇండస్ రివర్, సింధు నది గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సింధు నది కూడా కొంచెం గొప్ప ఎడారిలోనే ప్రవహిస్తుంది సార్. ఇండస్ రివర్ కూడా ఎడారిలోనే ప్రవహిస్తుంది కొంచెం, ఓకేనా. సో 1 by 1 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండస్ రివర్ ఇండియాలో, ఓకేనా. నెక్స్ట్ అలాగే కొలరాడో రివర్. సార్ రివర్ పేరేంటి? కొలరాడో. సార్ ఈ కొలరాడో రివర్ ఏ స్టేట్ లో ఉందంటే అమెరికా. ఏ స్టేట్ లో ఉంది సార్? అమెరికా. ఆరెంజ్ రివర్ పేరు ఆరెంజ్. పేరున్నారా? ఆరెంజ్ రివర్ ఏ స్టేట్ లో ఉంది సార్? సౌత్ ఆఫ్రికా. ఏ స్టేట్ లో ఉంది? సౌత్ ఆఫ్రికా, ఓకేనా. నెక్స్ట్ అలాగే నైలు, ద గ్రేట్ నైలు రివర్, ఓకేనా. నైలు నది బతుకంతా ఎడారి ఎంతో తట్టుకొని బతుకుతుంది సార్. సో నైలు రివర్, ఓకేనా. సో ఆఫ్రికా కాంటినెంట్ లో ఉన్న నైలు రివర్, ఓకేనా. డార్లింగ్ రివర్ పేరేంటి? డార్లింగ్. సో రివర్ పేరేంటి? డార్లింగ్. సార్ డార్లింగ్ రివర్ ఎక్కడ? ఆస్ట్రేలియా. డార్లింగ్ రివర్ ఎక్కడ? ఆస్ట్రేలియా, ఓకేనా. సో ఈ నదులు ఏమని పిలవాలి సార్ అంటే ఎగ్జాటిక్ రివర్స్. ఏమని పిలవాలి? ఎగ్జాటిక్ రివర్స్ అని పిలవాలి, ఓకేనా.
సో అది గుర్తుపెట్టుకోండి. సార్ ఇప్పుడు అర్థమైంది కదా, ఎగ్జాటిక్ రివర్స్ అంటే డెఫినేషన్ అంటే చెప్పాను, దానికి ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్పాను. ఓకేనా? ఏ నదులైతే ఎడారిలో ఉన్నటువంటి కండిషన్స్ తట్టుకొని బతకగలుగుతాయో దోస్ రివర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జాటిక్ రివర్స్. ఇండియాలో ఇండస్, అమెరికాలో కొలరాడో, సౌత్ ఆఫ్రికాలో ఆరెంజ్, ఆఫ్రికాలో నైలు, ఆస్ట్రేలియాలో డార్లింగ్. ఓకేనా? సో ఇవి మనకి రివర్స్ కి ఎగ్జాంపుల్స్, ఎగ్జాటిక్ రివర్స్. ఓకేనా? సో నెక్స్ట్ అలాగే సార్ ఇవి చాలు సార్. సో ఇది మనకి రివర్ చాప్టర్ గురించి. సార్ ఒక్కసారి చాప్టర్ అయిపోలేదు, ఒకసారి నేను చెప్పే జాగ్రత్త వినండి. ఇప్పటిదాకా సార్ కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాతగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే నా మిస్ అయిన క్లాసెస్ ఒక్కసారి మళ్ళీ వాచ్ చేయండి సార్. ఓకేనా? రివర్ సిస్టమ్ అనేది ఎవ్రీడే 6 to 7 చెప్పుకుంటా వచ్చాను. నాకు తెలిసి ఇది 5వ క్లాస్ అనుకుంటా. ఓకేనా? ఇది 5వ క్లాస్ అనుకుంటా. సో ఒకసారి కొంచెం వాచ్ చేయండి. ఓకేనా? ఓకేనా సార్? ఇప్పుడు మనం చెప్పుకునేది అంటే చూడండి ఒకసారి. అవునండి, గగ్రా రివర్ బార్డర్ లో ట్రావెల్ చేస్తుంది, కరెక్టే సార్. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే బ్రహ్మపుత్ర అయిపోయింది కదా, ఇండస్, ఝీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అయిపోయింది. గంగా, యమున వాటి ట్రిబ్యూటరీస్ అయిపోయినాయి. గోదావరి, కృష్ణ ఎలాగో చెప్పుకున్నాం. పెన్నా, కావేరి, లూని, ఘగ్గర్, ఎగ్జాటిక్ రివర్స్ చెప్పుకున్నాం. ఓకేనా సార్? దీని తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏ రివర్ కి దగ్గర ఏ సిటీస్ ఉన్నాయి. ఓకేనా సార్? పంజాబ్ అండ్ హర్యానా అండి. అరుణ్ గారు పంజాబ్ అండ్ హర్యానా. ఓకేనా సార్? ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రివర్ కి దగ్గర ఏ ఫేమస్ సిటీస్ ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి. ఓకేనా? ఓకేనా సార్? చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏ రివర్ దగ్గర ఏ సిటీస్ ఉన్నాయో చెప్పుకుందాం. రెడీయా? అది అయిపోయిన తర్వాత ఏ నది మీద ఏ ప్రాజెక్ట్ ఉందో చెప్పుకోవాలి. అది అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్స్ చెప్పుకోవాలి. అప్పుడు రివర్ సిస్టమ్ అనే చాప్టర్ పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఓకేనా? సో అప్పుడు రివర్ సిస్టమ్ అనే చాప్టర్ మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఓకే సార్? వినండి ఒకసారి. సార్ ఇక్కడ అన్ని మనం కవర్ చేసుకోం సార్, ఓన్లీ ఇంపార్టెంట్ వరకే చెప్పుకుంటాం. ఇంపార్టెంట్ సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పుకుందాం. ఓకేనా? శ్రీనగర్ ఏ నది దగ్గరగా ఉంది చూడండి ఒకసారి. శ్రీనగర్ సిటీ ఏ నదికి గుండా ఫ్లో అవుతుంది అని అడుగుతారు సార్. ఝీలం రివర్ పేరేంటి? ఝీలం. ఓకేనా సార్? నెక్స్ట్ సిటీ అలాగే లూధియానా పేరేంటి సార్? లూధియానా. నెక్స్ట్ సిటీ పేరు వచ్చేసి లూధియానా. ఓకేనా సార్? లూధియానా అనేది సిటీ. ఆ సిటీ సార్ లూధియానా దేనికి ఫేమస్? భారతదేశంలో లూధియానా దేనికి ఫేమస్? భారతదేశంలో లూధియానా దేనికి ఫేమస్ చెప్పాలి. భారతదేశంలో లూధియానా దేనికి ఫేమస్? సటల్ అంటే సట్లెజ్ నది అన్నారా? ఓకే సార్ వినండి. సైకిల్స్ ఉన్నాయి కదా, సైకిల్స్ చిన్నప్పుడు మనం సైకిల్స్ చెప్తాం చూసారా, ఆ సైకిల్స్ తయారు చేయడంలో లూధియానా ఫేమస్ అండి. ఆ సైకిల్స్ తయారు చేయడంలో లూధియానా ఫేమస్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అట్లాస్ అండి, అట్లాస్. సార్ నెక్స్ట్ సిటీ పేరు ఢిల్లీ. సార్ ఢిల్లీ సిటీ ఏ రివర్ దగ్గర అండి? యమున. ఏదండి? యమున. నెక్స్ట్ అలాగే ఆగ్రా ఎక్కడ? యమున. ఆగ్రా ఎక్కడండి? యమున. నెక్స్ట్ మధుర. సార్ క్వశ్చన్ జాగ్రత్త. మధుర వేరు, మధురై వేరు. మధురై వేరు. మధుర వచ్చేసి యమున. యమున ఉత్తరప్రదేశ్. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఋషికేశి, హరిద్వారు, వారణాసి, అలహాబాదు, పాట్నా ఇవన్నీ వచ్చేసి గంగా రివర్.
నేను టైప్ చేస్తాను చూడండి. సార్ పక్కన నోట్బుక్లో రాస్తున్నారా? నేను క్లారిటీగా స్క్రీన్ మీద కూడా రాస్తున్నా. మీరు తర్వాత చూసుకున్నా మీకు ఉండాలనే ఉద్దేశంతో స్క్రీన్ మీద రాస్తున్నా. ఋషికేష్, హరిద్వార్, కాన్పూర్, వారణాసి, అలహాబాద్, పాట్నా. ఓకేనా సార్? ఈ సిటీస్ అన్నీ కూడా మనకి ఏ ఏ ఏ రివర్ దగ్గర సార్ అంటే గంగా రివర్ పేరెంట్ సార్ గంగా రివర్. గుర్తుపెట్టుకోండి సార్, ఇవన్నీ కూడా గంగా రివర్. ఓకేనా? ఓకేనా? నేమ్ రిపీట్ సార్. మేడం సాక్షి మేడం గారు చెప్తాను వినండి ఒకసారి. ఋషికేశి, హరిద్వారు, కాన్పూరు, వారణాసి, అలహాబాదు, పాట్నా అవన్నీ కూడా మనకి గంగా రివర్. ఓకేనా సార్? మధు గారు క్వశ్చన్ అడిగారు, కలకత్తా ఎక్కడ సార్ అని. సార్ కలకత్తా వచ్చేసి హుగ్లీ, కలకత్తా సిటీ వచ్చేసి హుగ్లీ దగ్గర అండి మధు గారు. అయిపోయిందా? ఓకేనా సార్? నెక్స్ట్ అలాగే జంషెడ్పూర్ పేరున్నారా? జంషెడ్పూర్. గుడ్ ఈవినింగ్ అండి దివ్య గారు. నెక్స్ట్ జంషెడ్పూర్. ఓకేనా సార్? జంషెడ్పూర్ ఎక్కడ అంటే సువర్ణరేఖ. ఓకే సార్? జంషెడ్పూర్ సిటీ అనేది దేని దగ్గర అండి? సువర్ణరేఖ. అది గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా సార్? నెక్స్ట్ అలాగే కటక్ పేరెంట్ సార్ కటక్. రజని గారు గుడ్ ఈవినింగ్ అండి. కటక్ పేరున్నారు ఒరిస్సా కటక్. సార్ ఈ కటక్ దగ్గర వచ్చేసి మనకి మహానది రివర్ పేరెంట్ సార్ మహానది. రివర్ పేరు వచ్చేసి మహానది. ఓకేనా సార్? గుజరాత్ క్యాపిటల్ ఏంటి? గుజరాత్ క్యాపిటల్ ఏంటి? గాంధీనగర్. ఏ రివర్ సార్? చంబల్. రివర్ పేరెంట్ సార్ చంబల్. రివర్ పేరేంటి? చంబల్. డైమండ్ సిటీ అని దేని పిలవాలి? డైమండ్ సిటీ అని దేని పిలవాలి? సూరత్ కదా. సో సూరత్ వచ్చేసి ఏ రివర్ సార్? తపతి. రివర్ పేరెంట్ సార్ తపతి. ఓకేనా? నాసిక్ సిటీ పేరేంటి? నాసిక్. నాసిక్ దగ్గర పుట్టిన నది పేరేంటి? నాసిక్ దగ్గర పుట్టిన నది పేరేంటి? గోదావరి. పేరేంటి? గోదావరి. అబ్బాయిలు చెప్పాలి. మంత్రాలయం. మంత్రాలయం ఏ రివరు? తుంగభద్ర. ఫేమస్. సూపర్ అండి, పర్ఫెక్ట్. ఏం దాని పేరు? తుంగభద్ర. ఓకేనా? అయిపోయిందా?
ఓకే సార్, ఒక్క 1 మినిట్ ఇక్కడ దాకా చెప్పిందంతా చూసుకోండి. ఇక్కడ దాకా జరిగిన ప్రతి క్లాస్ మీద క్వశ్చన్స్ అడిగి అప్పుడు ఏ రివర్ మీద ఏ ప్రాజెక్ట్ ఉందో వెళ్ళిపోతాను. ఓకేనా? స్టార్ట్. ఒకసారి చూసుకోండి. ఒక్క 1 మినిట్ చూసుకోండి సార్. టైం ఇప్పుడు 45 మినిట్స్ 33 సెకండ్స్ అయింది. నెక్స్ట్ ఒకసారి సార్ ఎవరు బయటకు వెళ్ళొద్దు దయచేసి. ఒక్క 1 మినిట్ చూసుకోండి. మొత్తం చెప్పిన దాని మీద క్వశ్చన్స్ అడిగి అప్పుడు ఆ టాపిక్ స్టార్ట్ చేస్తా. రెడీయా? ప్రీవియస్ స్లైడ్ కావాలా గాయత్రి మేడం గారు? ఒక్క సెకండ్. ఏది కావాలి గాయత్రి మేడం గారు? పెన్నానా, లేదంటే ఇన్లాండ్ రివర్సా, ఎగ్జాటిక్ రివర్సా, ఘాగ్రానా, ఏది కావాలి మీకు? సిటీసా? ఉండండి గాయత్రి మేడం గారు, ఇవ్వండి. చలో సార్, ఈ క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇంకా రెడీయా? చలో స్టార్ట్. సార్ జాగ్రత్తగా విని ఆన్సర్ చేయండి, తొందర ఏం లేదు, జాగ్రత్తగా విని ఆన్సర్ చేయండి. శ్రీనగర్ తర్వాత లూథియానా, సాయిదేవి మేడం గారు, లూథియానా సట్లస్ రివర్. ఓకేనా సార్? స్టార్ట్. ప్రపంచంలో అతిపెద్ద ఇన్లాండ్ రివర్ ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద ఇన్లాండ్ రివర్ పేరేంటి? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఇన్లాండ్ రివర్ పేరేంటి? భారతదేశంలో అతిపెద్ద ఇన్లాండ్ రివర్ పేరేంటి? ఘగ్గార్. పర్ఫెక్ట్. ప్రభాకర్ గారు చూడండి, ఒకసారి తప్పు చెప్తున్నారు, ఘగ్గార్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడారిలో కూడా తట్టుకొని ప్రవహించే నదులను ఏమని పిలవాలి? ద రివర్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ డెజర్ట్స్ ఆల్సో, దోస్ రివర్స్ ఆర్ కాల్డ్ యాజ్. వాటిని ఏమని పిలవాలి? వాటిని ఏమని పిలవాలి సార్? ఎగ్జాటిక్ రివర్స్. పర్ఫెక్ట్. సాల్ట్ రివర్ అని దేన్ని పిలుస్తాం? సాల్ట్ రివర్ అని దేనిని పిలవాలి? ఫాస్ట్ చెప్పాలి. సాల్ట్ రివర్ అని దేన్ని పిలవాలి? దక్షిణ గంగాని దేన్ని పిలవాలి? లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అని దేన్ని పిలవాలి? లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అని దేనిని పిలవాలి? ఓకే నెక్స్ట్ క్వశ్చన్, దేవప్రయాగ్ అంటే ఏ నదులు కలుస్తాయి? ఫాస్ట్ గా దేవప్రయాగ్ అంటే ఏ నదులు కలుస్తాయి?
రుద్రప్రయాగ్ అంటే ఏ నదులు కలుస్తాయి? రుద్రప్రయాగ్. కర్ణప్రయాగ్. కర్ణప్రయాగ్. విష్ణుప్రయాగ్. విష్ణుప్రయాగ్. నెక్స్ట్ అలహాబాద్ ప్రయాగ్. అలహాబాద్ ప్రయాగ్. అలహాబాద్ ప్రయాగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా సార్? కుంభమేళా అంటే ఎన్ని సంవత్సరాలకు చేస్తారు? కుంభమేళా అనేది ఎన్ని సంవత్సరాలకు చేస్తారు? అర్ధ కుంభమేళా. అర్ధ కుంభమేళా. అర్ధ కుంభమేళా. మహాకుంభమేళా. మహాకుంభమేళా. పూర్ణ కుంభమేళా. పూర్ణ కుంభమేళా. పూర్ణ కుంభమేళా. ఎన్ని సార్? ప్రభాకర్ గారు 144 ఇయర్స్ అండి. 144 సంవత్సరాలకు ఒకసారి చేసేది పూర్ణ కుంభమేళా. సార్ తపతి నదికి ఉన్నటువంటి ఇంకొక పేరేంటి? తపతి నదికున్న పేర్లు ఏంటి నేను మీకు చెప్పా. జోగి మేడం గారు పర్ఫెక్ట్. ట్విన్ ఆఫ్ నర్మదా. ఇంకొక పేరు కూడా ఉండాలి. ఓకే, ట్విన్ ఆఫ్ నర్మదా. ఇంకో దాని పేరేంటి సార్? ది హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదా. గుర్తొచ్చిందా? మార్బుల్ రివర్ అని దేన్ని పిలవాలి? మార్బుల్ రివర్ అని దేనిని పిలవాలి? మార్బుల్ రివర్ అని దేనిని పిలవాలి? ఓకే ఓకే ఓకే. ఓకే సార్. సార్ సార్ ఇప్పుడు ఒక్క పాయింట్ గమనిద్దాం. జస్ట్ చాలు, ఇంకా చాలు. ఇప్పుడు నేను చెప్పేది వినండి. సో దీంతో మనం రివర్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మనం చిన్న పాయింట్ చెప్పుకోవాలంటే, హిమాలయంలో ప్రవహించే నదులకి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులకు తేడాలు ఏమైనా ఉన్నాయా? నా పాయింట్ అర్థమైందా? హిమాలయాల్లో ప్రవహించే నదులకి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులకి ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఓకేనా సార్? హిమాలయ నదులకి దక్షిణ భారతదేశంలో ప్రవహించిన నదులు తేడా ఏందో తెలుసుకున్నాం. సార్ హిమాలయ నదులు ఏమని పిలవాలంటే పెర్నియల్. ఏమని పిలవాలి సార్? పెర్నియల్. తెలుగులో జీవ నదులు. ఏమని పిలవాలి? జీవ నదులు అని పిలుస్తాం. ఓకేనా? సో అవి 365 డేస్ వాటర్ ఉంటాయి సార్. ఇక్కడ 365 డేస్ వాటర్ ఉంటాయి కాబట్టి హిమాలయ నదులు జీవ నదులు అని పిలుస్తాం. మరి ఇక్కడ వీటిని ఏమని పిలవాలి సార్? సీజనల్ రివర్స్. ఏమని పిలవాలి? సీజనల్ రివర్స్. తెలుగులో కాలాన్ని బట్టి వీచే నదులు. ఏమని పిలవాలి? కాలాన్ని బట్టి వీచే నదులు అని పిలవాలి. ఓకేనా? సో అంటే దాని అర్థం ఏంటి సార్?
కాలాన్ని బట్టి వీచే నదులు అంటే దాని అర్థం ఏంటండి? వర్షాకాలం వచ్చిందనుకో నీళ్లుంటే సూపర్ వెళ్తాయి, ఎండాకాలం వచ్చిందనుకో నీళ్లుండవు, నదులు ఆగిపోతాయి. అందుకే వీటిని కాలాన్ని బట్టి వీచే నదులు అని చెప్పుకుంటాం. ఇది ఫస్ట్ డిఫరెన్స్. ఓకేనా? సో రెండోది సార్, హిమాలయ నదులకు ఉన్నటువంటి రెండో పాయింట్ ఏంటంటే, హిమాలయ నదులకు ఉన్నటువంటి రెండో పాయింట్ అంటే ఇవి యూత్ రివర్స్ సార్. అంటే వయసులో ఉన్నటువంటి నదులు. మరి వీటిని ఏమని పిలవాలి సార్? ఓల్డ్ ఎల్డర్ రివర్స్. అంటే అతి పురాతనమైన నదులు సార్. తేడా అర్థమవుతుందా? పురాతనమైన నదులు. ఓకేనా? లేదా మెచ్యూర్డ్ రివర్స్, పురాతనమైన నదులు, అవి యూత్ఫుల్ లో ఉన్న రివర్స్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ అలాగే సార్, హిమాలయ నదులు ఎలా ప్రవహిస్తాయి సార్? హిమాలయ నదులు ఎలా ప్రవహిస్తాయి సార్ అంటే ఇది కూడా చూడండి ఒకసారి సార్. దీన్ని ఆక్స్ బౌ ఏమని పిలవాలి? ఆక్స్ బౌ అంటే ఎద్దు కొమ్ములు ఉంటాయి చూసారా, వాటిని ఆక్స్ బౌ లేక్స్ అంటారు. అంటే ఎద్దు కొమ్ము కలిగినటువంటి సరస్సు అని పిలుస్తారు. వంకర్ టింకర్ గా తిరగడాన్ని మియాండర్స్ అని పిలవాలి. ఏమని పిలవాలి? మియాండర్స్ అని పిలవాలి. హిమాలయ నదులు ఆ విధంగా ప్రవహిస్తాయి సార్. వంకర్ టింకర్ గా వెళ్తాయి లేదా ఆక్స్బో ఇలా నడుస్తాయి. మరి దక్షిణ భారతదేశం నదులు ఎలా నడుస్తాయి సార్? దక్షిణ భారతదేశంలో నడుస్తాయి, ఇవి స్ట్రైట్ గా వెళ్తాయి. అంతే. ఆల్మోస్ట్ ఇవి స్ట్రైట్ గా వెళ్తాయి సార్. ఓకేనా? దక్షిణ భారతదేశ నదులు స్ట్రైట్ గా వెళ్తాయి. ఇది థర్డ్ పాయింట్. ఓకేనా సార్? ఇక్కడ చూడండి ఇంకొకసారి సార్. హిమాలయ నదులు ఏం చేస్తే చూడండి ఒకసారి సార్. వీళ్ళిద్దరిలో యూత్ఫుల్ గా ఎవరున్నారు సార్? మంచి యూత్ ఎనర్జీతో ఎవరున్నారు? హిమాలయ నదులు ఉన్నాయి కదా సార్. వినండి ఒకసారి సార్. హిమాలయ నదులు ఏం చేస్తే చూడండి ఒకసారి. సార్ ఒకసారి జాగ్రత్తగా అక్కడ గమనించండి. హిమాలయం కింద రాస్తున్నటువంటి షేప్ ఏంటి? సౌత్ ఇండియా కింద రాసిన షేప్ ఏంటి? ఆ ఆల్ఫాబెట్ ఏంటి? ఈ ఆల్ఫాబెట్ ఏంటి? దోమలు వస్తున్నాయి. సార్ ఏంటి సార్? వి అండ్ యు. ఓకేనా సార్? ఒకసారి కాన్సెప్ట్ ఏంటో వినండి. ఏ రివర్ యూత్ఫుల్ గా ఉంటుందని చెప్పాను? హిమాలయ నదులు యూత్ఫుల్ గా ఉంటాయి కదా సార్. హిమాలయ నదులకి ఎంత శక్తి ఉంటుందంటే, ఎంత ఎనర్జీ ఉంటుందంటే, గంగా కానీ, సింధు కానీ, బ్రహ్మపుత్ర కానీ, యమున కానీ ఆ నదులు ప్రవహించేటప్పుడు ఏదైనా పర్వతం కనుక అడ్డు వస్తే దాన్ని కోసుకుంటూ వెళ్ళిపోద్ది సార్. నా పాయింట్ అర్థమైందా? హిమాలయ నదులు వెళ్ళేటప్పుడు దారిలో కనుక ఏదైనా పర్వతాలు కనుక అడ్డు వస్తే ఆ నదికి కనుక 1,00,000 సంవత్సరాలు లేదా 50,000 సంవత్సరాలు కనుక ఇస్తే నెక్స్ట్ 3-4 జనరేషన్స్ కి అక్కడ పర్వతం అనేది లేకుండా చేస్తారు సార్. ఆ వి షేప్ లో కట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఒక్కసారి వి షేప్ అని కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూడండి, ఎడ్జి ఎంత షార్ప్ గా ఉందో. తేడా అర్థమవుతుంది సార్. ఇలా షార్ప్ గా కోసేస్తుంది సార్. దీన్ని వి షేప్డ్ వ్యాలీస్ అంటారు. అంటే వి షేప్ లాంటి షేపుల్ని ఏర్పాటు చేస్తుంది. అర్థమైందా? పర్వతాన్ని ఈ రకంగా కోసి అవతలేస్తుంది సార్ హిమాలయ నదులు. అదే దక్షిణ భారతదేశం నదులకు వచ్చామనుకోండి, ఇక్కడ చూడండి సార్. ఇక్కడ లోతు ఎక్కువ, గమనిస్తున్నారా? ఇక్కడ డెప్త్ ఎక్కువ, ఇక్కడ విడ్త్ ఎక్కువ. తేడా అర్థమవుతుందా? దక్షిణ భారతదేశ నదులు విడ్త్ ఎక్కువ ఫామ్ చేస్తాయి, అంటే వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ. హిమాలయ నదులకి వెడల్పు తక్కువ, లోతు ఎక్కువ. పాయింట్ అర్థమైందా? ఇది హిమాలయ నదులకి దక్షిణ భారతదేశ నదులకు ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇవి 4 డిఫరెన్సెస్. 5th డిఫరెన్స్ ఏంటో చూడండి ఒకసారి సార్. హిమాలయ నదులు అనేవి వాటర్ నావిగేషన్ కి బాగుంటాయి సార్. అంటే నౌకాయానం, నావిగేషన్ అంటారు చూసారా, ఆ నావిగేషన్ కి చాలా బాగుంటాయి. సౌత్ ఇండియా నదులు అంత నావిగేషన్ కి పర్ఫెక్ట్ గా ఉండవు సార్. సో ఇవి హిమాలయ నదులకి దక్షిణ భారతదేశ నదులకు ఉన్నటువంటి తేడాలు. ఓకేనా? సో ఇకపోతే నెక్స్ట్ మనం చూడాల్సింది ఏ రివర్ మీద ఏ ప్రాజెక్ట్ ఉందో చూడాలి. 7:30 వరకు రేపు క్లాస్ ఏదన్నారు అందుకని ఎక్కువ సార్. ఓకేనా? తులసి మేడం గారు భయ్యా, మీ డౌట్ అర్థం కాల?
తులసి మేడం గారు మీ డౌట్ అర్థం కాల. కలబెట్టి నీళ్ళన్నీ పైన ఉన్నాయి. నావిగేషన్ కి సరిగా లేవు కదా సార్ అన్నారా? అందుక మేడం వినండి ఒకసారి. హిమాలయ నదులు 365 డేస్ వాటర్ ఉంటాయి కదా. సో 365 డేస్ పడవలు నడుపుతారు. మరి దక్షిణ భారతదేశంలో 365 డేస్ వాటర్ ఉండవుగా, అప్పుడు పడవలు ఎలా నడుపుతాం? అదే లాజిక్, అంతకుమించి ఏమీ లేదు. అర్థమైందా? అంతకుమించి ఏమీ లేదు. ఓకే, సో నెక్స్ట్ 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 ఏ రివర్ మీద ఉందా, ఏ ప్రాజెక్ట్ ఉందో చూద్దామా? ఏ రివర్ మీద ఏ ప్రాజెక్ట్ ఉందో చూడండి ఒకసారి. సార్ భారతదేశంలో హైయెస్ట్ డ్యామ్ ఏంటి అని అడుగుతాడు సార్. జాగ్రత్తగా వినండి. భారతదేశంలో హైయెస్ట్ డ్యామ్ ఏంటి అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా సార్? భారతదేశంలో ఎత్తైన డ్యామ్ ఏంటి అని అడుగుతాడు. ఎవరికైనా తెలుసా? ఓకేనా సార్? భారతదేశంలో ఎత్తైన డ్యామ్ పేరు తెహిరి. పేరేంటి సార్? తెహిరి డ్యామ్. గుర్తు పెట్టుకోండి సార్. భారతదేశంలో ఎత్తైన డ్యామ్ పేరు తెహిరి డ్యామ్. ఓకేనా సార్? తెహిరి డ్యామ్ అనేది ఏ నది మీద ఉంది, ఏ స్టేట్ లో ఉంది సార్? ఇది వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ లో ఉంది. నది పేరు వచ్చేసి భాగీరథి. నది పేరేంటి సార్? భాగీరథి నది. గుర్తుపెట్టుకోండి సార్. భారతదేశంలో ఎత్తైన డ్యామ్ వచ్చేసి తెహిరి డ్యామ్. అది భాగీరథి అనే నది మీద ఉంది, ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉంది. దాని హైట్ ఎంత అండి? 260.5 మీటర్స్. ఎంత సార్? 260.5 మీటర్స్. ఓకేనా సార్? ఇంకొక క్వశ్చన్. లాంగెస్ట్ డ్యామ్ ఏంటి? భారతదేశంలో లాంగెస్ట్ డ్యామ్. సార్ అందరు గమనించాలి, లాంగెస్ట్ డ్యామ్ అంటే పొడవైన డ్యామ్. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ కొన్ని పదాలు మీరు తీసుకోవాలి. హైయెస్ట్ అంటే ఎత్తైనది, లాంగెస్ట్ అంటే పొడవైనది, లార్జెస్ట్ అంటే పెద్దదైనది. మూడింటికి చాలా తేడాలు ఉన్నాయి. ఓకేనా? లాంగెస్ట్ డ్యామ్ అంటే ఏంటి? ఏది లాంగెస్ట్ డ్యామ్ ఏంటి సార్ భారతదేశంలో? దాని పేరు హీరాకుడ్ డ్యామ్. ఏమనాలి సార్? హీరాకుడ్ డ్యామ్. ఏంటి సార్ అది? హీరాకుడ్ డ్యామ్. ఏ స్టేట్ లో ఉంది సార్? ఏ స్టేట్ లో ఉంది? ఏ స్టేట్ లో ఉంది సార్ అది? ఒరిస్సా. ఏ స్టేట్ లో ఉంది? ఒరిస్సా. ఓకేనా? సో భారతదేశంలో లాంగెస్ట్ డ్యామ్ వచ్చేసి హీరాకుడ్, ఒరిస్సా. ఏ నది మీద ఉంది అబ్బాయిలు అమ్మాయిలు? ఏ నది మీద ఉంది? ఏ నది మీద ఉంది చెప్పాలి. తినండి సార్, తినండి. ప్లేట్లు తినమంటే తింటారు. సో ఏ నది మీద ఉంది సార్? అది మహానది. ఏమనాలి? మహానది. నెక్స్ట్ క్వశ్చన్. ఓల్డెస్ట్ డ్యామ్ ఏంటి? భారతదేశంలో పురాతనమైన డ్యాము. భారతదేశంలో ఓల్డెస్ట్ డ్యాము. చూద్దాం సార్. భారతదేశంలో ఓల్డెస్ట్ డ్యామ్ పేరు వచ్చేసి కల్లనాయ్. డ్యామ్ పేరెంట్ సార్? కల్లనాయ్. సార్ గుర్తుపెట్టుకోండి సార్. భారతదేశంలో ఓల్డెస్ట్ డ్యామ్ పేరు కల్లనాయ్. ఏ స్టేట్ లో ఉంది, ఏ నది మీద ఉంది సార్ అంటే సార్ ఇది వచ్చేసి మనకి కావేరి. KAVERI కావేరి నది. స్టేట్ వచ్చేసి తమిళనాడు. ఎప్పుడు కట్టారు సార్ ఇది? 100 BC, 100 AD ఆ టైంలో ఉంది సార్. బిఫోర్ క్రైస్ట్ 100 అండ్ డామిని 100 ఆ టైంలో ఉంది సార్ అది. పాయింట్ అర్థమైందా? ఓకేనా? ఎత్తైన డ్యాము తెహ్రీ డ్యాము, లాంగెస్ట్ డ్యాము హీరాకుడ్ డ్యాము, ఓల్డెస్ట్ డ్యాము కలనై డ్యాము. తెహ్రీ డ్యామ్ వచ్చేసి భగీరథ నది, హీరాకుడ్ డ్యామ్ వచ్చేసి మహానది, కలనై డ్యామ్ వచ్చేసి కావేరి నది. ఇక్కడ దాకా ఓకేనా? రాస్తున్నారా? ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం. తమిళనాడు మేడం, సాక్షి మేడం గారు తమిళనాడు. కల్లనాయ్ అలాంటి పేర్లు తమిళనాడే.
సార్ వర్మ గారు క్వశ్చన్ అడిగారు, లార్జెస్ట్ డ్యామ్ ఏంటి సార్ అని క్వశ్చన్ అడిగారు. వర్మ గారు అడిగిన క్వశ్చన్, లార్జెస్ట్ డ్యామ్ ఏంటి సార్ అని అడిగారు. సార్ భారతదేశంలో లార్జెస్ట్ డ్యామ్ పేరు వచ్చేసి బాక్రానంగల్. పేరేంటి సార్? సార్ లార్జెస్ట్ అడిగారు, లాంగెస్ట్ కాదు. లార్జెస్ట్ డ్యామ్ అంటే బాక్రానంగల్. సార్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. చాలా మంది ఎగ్జామ్స్ లో చేసే మిస్టేక్ ఏంటి సార్ అంటే, సార్ తెలియని క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ పెడితే తప్పు లేదు, కానీ తెలిసిన క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ పెడితే అదే పెద్ద తప్పు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మిస్టేక్స్ మొత్తం 150 మార్క్స్ లో ఏదో ఒక క్వశ్చన్ చేస్తారు. ఓకేనా? కాంపిటేటివ్ ఫీల్డ్ లో మనం ఒక క్వశ్చన్ కి రాంగ్ మార్క్ పెట్టామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఒక క్వశ్చన్ కి రాంగ్ మార్క్ పెట్టాము అంటే దాని అర్థం రావాల్సిన 1 మార్క్ పోయినట్టే, ఉన్న దాంట్లో నుంచి 0.25 మార్క్ పోయినట్టే. అంటే ఓవరాల్ గా 1.25 మార్క్ మనం పోగొట్టుకున్నాం. పాయింట్ అర్థమైందా? ఒక తెలిసిన క్వశ్చన్ కి మీరు కనుక రాంగ్ ఆన్సర్ పెడితే దాని వలన మనకు వచ్చేటటువంటి నష్టం, కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ పోగొట్టుకున్నాం, ఉన్న దాంట్లో నుంచి 0.25 మార్క్ పోతుంది. అంటే ఓవరాల్ గా 1.25 మార్క్ పోగొట్టుకున్నాం. 1.25 మార్క్ అంటే నువ్వు ఎంత వెనక పడతావో ఆలోచించుకో. ఓకేనా? సార్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఏ డ్యామ్ దేని మీద ఉందో చూద్దాం ఒకసారి. ఓకేనా సార్? ఇప్పుడు పేరు వచ్చేసి బాక్రానంగల్. సార్ బాక్రానంగల్ డ్యామ్ ఏ స్టేట్ లో ఉంది? బాక్రానంగల్ డ్యామ్ ఏ స్టేట్స్, ఏ రివర్స్ చెప్పాలి. సార్ బాక్రానంగల్ డ్యామ్ ఏ స్టేట్, ఏ రివర్స్? రివర్ పేరు వచ్చేసి సట్లెజ్. రివర్ పేరు ఏంటి సార్? సట్లెజ్. ఓకేనా సార్? ఏ స్టేట్ సార్? పంజాబ్. బాక్రానంగల్ డ్యామ్ పంజాబ్ ఒకటి, దాంతో పాటుగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి సార్, 4 స్టేట్లు షేర్ చేసుకుంటాయి బాక్రానంగల్ డ్యామ్. ఓకేనా? పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భవానీ సాగర్ డ్యామ్. భవానీ సాగర్ డ్యామ్. భవానీ సాగర్ డ్యామ్. సార్ భవానీ సాగర్ డ్యామ్ మనకి ఏ స్టేట్ సార్, ఏ రివర్ సార్? తమిళనాడు. తమిళనాడు. రివర్ పేరు వచ్చేసి భవానీ. రివర్ పేరేంటి సార్? భవానీ. రివర్ పేరేంటి? భవానీ రివర్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ అలాగే ఫరక్కా ప్రాజెక్ట్. సార్ పేరునారా? ఫరక్కా. ఫరక్కా, FARAKHA. ఫరక్కా. సార్ ఫరక్కా వచ్చేసి మనకి ఎక్కడ సార్? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్. ఏ నది సార్? గంగా నది. నది పేరేంటి? గంగా నది. నెక్స్ట్ అలాగే ఇందిరా సాగర్ డ్యామ్. డ్యామ్ పేరేంటి? ఇందిరా సాగర్ డ్యామ్. ఇందిరా సాగర్ డ్యామ్. ఇందిరా సాగర్ డ్యామ్ ఎక్కడ సార్? మధ్యప్రదేశ్. స్టేట్ ఏంటి? మధ్యప్రదేశ్. రివర్ పేరేంటి సార్? నర్మదా. రివర్ పేరేంటి? నర్మదా. అయిపోయిందా సార్? నాగార్జున సాగర్ డ్యామ్ ఏ స్టేట్స్, ఏ రివర్? నాగార్జున సాగర్ డ్యామ్ ఏ స్టేట్స్ లో ఉంది, ఏ రివర్స్ మీద ఉంది? నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నది పేరేంటి? కృష్ణా నది. ఓకేనా సార్? నెక్స్ట్ వన్ అంటే చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్, రంజిత్ సాగర్ డ్యామ్. రంజిత్ సాగర్ డ్యామ్. ఓకేనా సార్? ఈరోజు 1.5 hours సార్ క్లాస్ మనకి 7:30కి అయిపోద్ది. ఇంకొక 15 minutes సార్ మనకి క్లాస్ అయిపోద్ది. ఓకేనా? ఎందుకంటే రివర్స్ చాప్టర్ మొత్తం పర్ఫెక్ట్ గా అయిపోద్ది సార్. మళ్ళీ పెండింగ్ ఎందుకు? రేపు ఫ్రెష్ గా ఇంకో క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఓకేనా? రేపు ఫ్రెష్ గా ఇంకో క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, అందుకని. ఓకేనా? సో రంజిత్ సాగర్ డ్యామ్ ఏ రివర్ మీద ఉంది సార్ అంటే పంజాబ్ స్టేట్ అండి, రావి రివర్. పంజాబ్ స్టేట్. రివర్ పేరు వచ్చేసి రావి నది. నది పేరేంటి? రావి నది. నెక్స్ట్ అలాగే
కాక్రపార ప్రాజెక్ట్ పేరు కాక్రపార. కాక్రపార ప్రాజెక్ట్. సార్ తపతీ రివర్, ఏ రివర్ సార్? తపతీ రివర్. ఏ స్టేట్ సార్? గుజరాత్. స్టేట్ పేరేంటి? గుజరాత్. నెక్స్ట్ వన్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ స్టేట్ సార్? గుజరాత్. ఏ నది అండి? నర్మదా. నది పేరేంటి సార్? నర్మదా నది. నెక్స్ట్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఏ రివర్ సార్? దామోదర్ రివర్. ఏ రివర్ అండి? దామోదర్ రివర్. ఓకేనా సార్? ఏ స్టేట్ సార్? బీహార్. ఏ స్టేట్స్ అండి? బీహార్. సార్ జాగ్రత్త, ఈ ప్రాజెక్ట్ కి మనకి టెక్నికల్ అడ్వైస్ ఎవరిస్తున్నారు సార్ అంటే అమెరికాలో సేమ్ ఇలాగే అమెరికాలో భారతదేశంలో దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఎలా కట్టామో అమెరికాలో కూడా టెన్నిస్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది కట్టారు సార్. సార్ ఆడియో వీడియో ఓకేనా? ఆడియో వీడియో ఓకేనా? టెస్ట్ చేయండి. ఓకేనా సార్? ఇవి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, వీటి వరకు చాలు సార్. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ సార్ గాయత్రి మేడం గారు, దామోదర్ రివర్ మీద మనం కట్టేటటువంటి ప్రాజెక్ట్ పేరు దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటాం. ఇది ఒక ప్రాజెక్ట్ కాదు మేడం, ఒక 4-5 ప్రాజెక్ట్స్ కలిపి కడుతున్నాం అనమాట. అంటే మనకి జార్ఖండ్ స్టేటు, బీహారు, వెస్ట్ బెంగాల్ వాటన్నిటిని కలిపి కడుతున్నాం అనమాట. దీనికి టెక్నికల్ గా ఎకనామికల్ గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే అమెరికాలో టెన్నిస్ వ్యాలీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఓకే ప్రభాకర్ గారు, ఓకేనండి స్లోగానే చెప్తాను. సార్ నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి వాటర్ ఫాల్స్. హెడ్డింగ్ పెట్టారా? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పండి నాకు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, సమాధానం చెప్పండి. హైయెస్ట్ వాటర్ ఫాల్ పేరేంటి సార్? చెప్పాలి. హైయెస్ట్ వాటర్ ఫాల్ పేరేంటి నాకు? సారీ అండి. హైయెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. హైయెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. మాస్టారు ఇండియా మ్యాప్ వచ్చిందా? ఇక డిజిటల్ స్లైడ్ సరిపోక నాకు లెంత్ సరిపోక అలా వచ్చింది. ఓకేనా? అడ్జస్ట్ అవ్వండి. నాకు ఇక డిజిటల్ స్లైడ్ కదా, పైన లెంత్ సరిపోక అలా వచ్చింది. ఇప్పుడు మీరు గీయండి పేపర్ మీద, అప్పుడు తెలుస్తుంది గీయండి. డిజిటల్ స్లైట్ కదా ఇది, ఇప్పుడు మీరు గీయండి. మీరు కూడా మ్యాప్ గీస్తే ఎక్కడెక్కడ ఏ వాటర్ ఫాల్ ఉందో చెప్తా.
స్టార్ట్ చేయండి. మీరు కూడా గీసారా? గీసేస్తే తొందరగా హ్యాండ్ సింబల్ పెట్టండి. గీసిన వాళ్ళు హ్యాండ్ సింబల్ పెట్టండి సార్ ఫాస్ట్గా. రఫ్గా చేస్తారా? ఓకే ఓకే సార్, స్టార్ట్ చేయండి. సార్ దీని పేరు జోగ్ వాటర్ ఫాల్. ఏమనాలి? జోగ్ వాటర్ ఫాల్. సార్ ఆల్రెడీ జోగ్ వాటర్ ఫాల్ గురించి మనం ఏం చెప్పుకున్నాం? జోగ్ వాటర్ ఫాల్ కొన్ని ఇంకొక పేరేంటి సార్? జెర్సొప్ప. ఏమని పిలవాలి? జెర్సొప్ప. గుర్తొచ్చిందా? జోగ్ వాటర్ ఫాల్ కు ఉన్నటువంటి ఇంకొక పేరు జెర్సొప్ప. ఓకేనా? ఏ స్టేట్ లో ఉంది? ఏ రివర్ మీద ఉంది? ఓకేనా? జోగ్ వాటర్ ఫాల్ ఆల్సో కాల్డ్ యాస్ ఏ జెర్సొప్ప. ఆల్సో కాల్డ్ యాస్ ఏ జెర్సొప్ప. ఏ స్టేట్ సార్? కర్ణాటక స్టేట్స్. రివర్ పేరు వచ్చేసి శరావతి. సార్ మీరు ఎవరు కామెంట్ బాక్స్ లో టైప్ చేయొద్దు, నేను టైప్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ నేను టైప్ చేస్తాను. ఓకేనా సార్? నేను టైప్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి సార్, జోగ్ వాటర్ ఫాల్ కి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే జెర్సొప్ప వాటర్ ఫాల్ అని పిలుస్తాం సార్. సో ఇది మనకి కర్ణాటకలో శరావతి నది మీద ఉంది. ఏ జిల్లా అని అడిగితే ఆన్సర్ ఏం చెప్పాలి సార్? ఏ జిల్లా అది? జిల్లా పేరేంటి? షిమోగా. డిస్ట్రిక్ట్ పేరేంటి? షిమోగా. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ అలాగే అయిపోయిందా సార్? నెక్స్ట్ వాటర్ ఫాల్ అంటే చూడండి ఒకసారి, అలాగే అక్కడ సోచిపారా. SOCHIPARA. సోచిపారా వాటర్ ఫాల్. సార్ ఎక్కడుంది సార్ ఇది? సోచిపారా వాటర్ ఫాల్ ఎక్కడుంది సార్? సార్ కేరళ స్టేట్ లో ఉంది సార్. కేరళ స్టేట్ లో ఉంది. డిస్టిక్ వచ్చేసి వయనాడ్. డిస్టిక్ వచ్చేసి వైనాడ్ డిస్టిక్. డిస్టిక్ వచ్చేసి వైనాడ్ డిస్టిక్. సార్ దీన్ని ఏమంటామంటే 3 టైర్స్ వాటర్ ఫాల్. 1 2 3 3 టైర్ వాటర్ ఫాల్. సార్ పాయింట్ అర్థమైందా? సోచిపారా అనే వాటర్ ఫాల్ కేరళలో వైనాడ్ డిస్టిక్ లో ఉంది సార్. దాన్ని 3 టైర్ వాటర్ ఫాల్ అని పిలుస్తాం. అంటే 3 స్టెప్పులు ఉంటుంది. అయిపోయిందా సార్? నెక్స్ట్ వాటర్ ఫాల్ మీన్మట్టి. సార్ నెక్స్ట్ వాటర్ ఫాల్ పేరు మీన్మట్టి వాటర్ ఫాల్. ఓకేనా సార్? కేరళలో మీన్మట్టి అంటే అర్థమైందంటే చేపలు ఆగిపోయేటటువంటి ప్రదేశం. కేరళలో మీన్మట్టి అంటే అర్థమైందంటే ద ప్లేస్ వేర్ ఫిషెస్ ఆర్ బ్లాక్డ్. ఎక్కడైతే ఫిషెస్ ని బ్లాక్ చేస్తామో ఆ ఏరియాని మీన్మట్టి అని పిలుస్తాం సార్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఎక్కడుంది సార్ అంటే కేరళ. ఎక్కడుందండి? కేరళలో ఉందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వట్టాపరై వాటర్ ఫాల్. సార్ రాస్తున్నారా? నెక్స్ట్ వన్ వచ్చేసి వట్టాపరై వాటర్ ఫాల్. సార్ ఈ వట్టాపరై వాటర్ ఫాల్ మనకి ఎక్కడుందంటే తమిళనాడు కన్యాకుమారి. పేరేంటి సార్? సో తమిళనాడు స్టేట్ లో ఆ జిల్లా పేరు వచ్చేసి కన్యాకుమారి అనే జిల్లాలో ఉంది సార్. గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్న నేషనల్ పార్క్ పేరే పళని నేషనల్ పార్క్. సార్ గుర్తుపెట్టుకోండి సార్, పళని నేషనల్ పార్క్. అక్కడ ఉన్న నేషనల్ పార్క్ పేరు పళని నేషనల్ పార్క్. PALANI. ఓకేనా?
ఇక్కడ దాకా క్వశ్చన్స్ అడుగుతాను, ఒక్కసారి సమాధానం చెప్పండి. భారతదేశంలో హైయెస్ట్ వాటర్ ఫాల్ పేరేంటి? అయిపోయిందా? నెక్స్ట్ వన్ సార్, అయిపోయిందా? నెక్స్ట్ వన్ పళని నేషనల్ పార్క్ ఏ వాటర్ ఫాల్ దగ్గర ఉంది? పళని నేషనల్ పార్క్ ఏ వాటర్ ఫాల్ దగ్గర ఉంది? నెక్స్ట్ వన్ కేరళలో ఫిషెస్ ని బ్లాక్ చేయడం అంటే దాని పేరేంటి? ఓకేనా సార్ వినండి ఒకసారి వినండి సార్ దీని పేరు ఎలిఫెంట్ వాటర్ ఫాల్. సార్ దీని పేరు ఎలిఫెంట్ వాటర్ ఫాల్ అనమాట. ఓకేనా, ఈ వాటర్ ఫాల్ చూడటానికి ఏనుగులా కనబడుతుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈ పేరు పెట్టారనమాట. సో ఇది మనకి ఎక్కడుంది సార్ అంటే మేఘాలయ, షిల్లాంగ్. ఎక్కడుందండి? మేఘాలయ. ఓకేనా, సో మేఘాలయలో షిల్లాంగ్ అనే ఏరియాలో ఉంది సార్. ఓకేనా, వర్మ గారు కన్యాకుమారి దగ్గర అండి, కన్యాకుమారి. ఓకేనా వర్మ గారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కన్యాకుమారి. ఎలిఫెంట్ వచ్చేసి మేఘాలయలో షిల్లాంగ్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇంకొకటి శివ సముద్ర వాటర్ ఫాల్. సార్ ఎక్కడుందో చూడండి ఒకసారి. శివ సముద్ర వాటర్ ఫాల్ సార్ ఇక్కడ ఉంది సార్. శివ సముద్ర వాటర్ ఫాల్ బెంగళూరు, కర్ణాటక. గుర్తుపెట్టుకోండి సార్, శివ సముద్ర వాటర్ ఫాల్ కర్ణాటక, బెంగళూరు. ఓకేనా సార్, నెక్స్ట్ దీని పేరు ధువనధార్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సార్, ధువనధార్. సార్ ధువన్ధార్ అనే వాటర్ ఫాల్ ఏ నది వల్ల ఏర్పడింది? ఏ నది వల్ల ఏర్పడింది చెప్పాను. ధువనధార్ వాటర్ ఫాల్ నర్మదా నది వలన ఏర్పడింది, మధ్యప్రదేశ్. గుర్తొచ్చిందా? ఓకేనా సార్, నెక్స్ట్ వాటర్ ఫాల్. ఒక్క సెకండ్ ఉండండి. లేదు సార్, ఇంకొకటి తీసుకుంటాను, ఒక్క సెకండ్ ఉండండి. బా సార్, నెక్స్ట్ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి రాజరప్ప వాటర్ ఫాల్. సార్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాజరప్ప వాటర్ ఫాల్. ఓకేనా సార్, ఈ రాజరప్ప వాటర్ ఫాల్ మనకి దామోదర్ నది వల్ల ఏర్పడింది సార్, జార్ఖండ్ స్టేట్. దామోదర్ నది గుర్తుపెట్టుకోండి సార్, దామోదర్ నది స్టేట్ వచ్చేసి జార్ఖండ్ స్టేట్ లో ఉంటుంది. పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఏం అవసరం లేదు సార్, జార్ఖండ్ స్టేట్. ఓకేనా, అలాగే నెక్స్ట్ సార్ జార్ఖండ్ లో ఇంకొకటి ఏంటి సార్ అంటే హుంద్రు వాటర్ ఫాల్స్. హుంద్రు, HUNDRU, హుంద్రు వాటర్ ఫాల్స్ ఇక్కడే ఉంటుంది సార్. అది కూడా HUNDRU, హుంద్రు వాటర్ ఫాల్స్. సార్ ఇది దేని వల్ల ఏర్పడింది సార్ అంటే హుంద్రు వాటర్ ఫాల్ వచ్చేసి సువర్ణ రేఖ. సార్ నది పేరు సువర్ణ రేఖ. స్టేట్ వచ్చేసి జార్ఖండ్ స్టేట్. స్టేట్ వచ్చేసి జార్ఖండ్ స్టేట్.
ఓకేనా. నెక్స్ట్ అలాగే అలాగే అయిపోయిందా సార్? ఇవి ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియాలో. చాలు సార్. సార్ దీంతో మనకి రివర్ సిస్టమ్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. ఓకేనా. సో నదుల దగ్గర ఉన్నటువంటి సిటీలు, ప్రాజెక్ట్స్, ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్, లేక్స్ మొత్తం ఓవరాల్గా కవర్ చేశాను. ఫస్ట్ లేక్స్ గురించి చెప్పాను, తర్వాత రివర్స్ గురించి చెప్పాను, తర్వాత సిటీస్ గురించి చెప్పాను, తర్వాత ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను. చాలు. ఓకేనా. స్టడీ ఆఫ్ లేక్స్ ఏమని పిలవాలి? నదుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలవాలి? నదుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమనాలి? పొటమాలజీ. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సరస్సుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమనాలి? గ్రూప్ లో పెడతాను చూడండి అన్నప్పుడు నా ఫోన్ నంబర్ టైప్ చేయండి. ఏమనాలి సార్? లిమ్నాలజీ. ఎవరు పిలవాలి? లిమ్నాలజీ. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్. వి షేప్ వ్యాలీస్ ఏ నదులు ఏర్పరుస్తాయి? వి షేప్డ్ వ్యాలీస్ ఏ రివర్స్ ఏర్పాటు చేస్తాయి? యూ షేప్డ్ వ్యాలీస్. ఓకేనా సార్. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ గంగాని దేన్ని పిలవాలి? దక్షిణ గంగా అని దేన్ని పిలవాలి? సార్ గోదావరిని కూడా దక్షిణ గంగా అని అంటారు సార్, గుర్తుపెట్టుకోండి. గోదావరిని కూడా దక్షిణ గంగా అని అంటారు. ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఉపనదులలో అతి పొడవైన ఉపనది పేరేంటి? ఉపనదులలో అతి పొడవైన ఉపనది పేరేంటి? ఆప్షన్స్ 2 ఉంటే ఏం చేయాలి? మీకు అలా ఆప్షన్స్ 2 ఇవ్వడు. ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా. సింధు నదికున్న ఉపనదులలో కల్లా అతి పొడవైన ఉపనది ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది ఇండస్ రివర్స్? పేరేంటి? సట్లాజ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నదికి ఎక్కువ నీటిని తీసుకువచ్చే ఉపనది పేరేంటి? విచ్ ట్రిబ్యూటరీ బ్రింగ్స్ లాట్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు ద ఇండస్ రివర్? ఓకేనా సార్. ఇంకా చాలు సార్. రేపు మార్నింగ్ 9:45 క్లాస్లో మీట్ అవుతాం సార్. రేపు ఈవినింగ్ క్లాస్ లేదు. ఓకేనా. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో పెడతాను. రేపు ఒక్కరోజు బ్రేక్ అండి. ఓకేనా సార్. రేపు ఈవినింగ్ ఒక్కరోజు క్లాస్ లేదు. డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేస్తాను. ఓకేనా. అండ్ ఇంకోటి, ఒక్కసారి రివర్ సిస్టమ్ మీద చెప్పిన క్లాసెస్ అన్ని చూడండి సార్. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బాయ్ సార్. సార్ తెలుగు మీడియం పీడిఎఫ్ పెట్టాను, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ పెడతాను సార్. రేపు లేదా ఎల్లుంటికల్లా ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ పెట్టేస్తాను. ఓకేనా. ప్రభాకర్ గారు వరల్డ్ జాగ్రఫీ లేదు, వరల్డ్ జాగ్రఫీ తీసేసారు, లేదు సిలబస్ లోనే లేదు. ఓకేనా.